సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకయ్యే చక్ర వడ్డీని లెక్కించండి అంటుండు. ఇదండి వడ్డీ రేట్ వచ్చేసి 10%, ఇయర్స్ వచ్చేసి 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ కాబట్టి 3 టైమ్స్ తీసుకోవాలి. 100:110, 100:110, 100:110. సో 3 ఇయర్స్ కాబట్టి 3 టైమ్స్ తీసుకున్నాం. ఇంకా 0కి 0, 0కి 0, 0కి 0 క్యాన్సిల్ అయింది. సో 10 × 10 × 10 1000. సో 11 క్యూబ్ 1331. 11 క్యూబ్ అంటే ఎంత? 1331. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూస్తున్నట్టయితే మనకి 331 వస్తుంది. సో ఈ 331 అనేది ఏంటంటే చక్రవడ్డీ. ఈ 331 అనేది ఏంటిది? చక్రవడ్డీ. మనకి ఏమి ఇచ్చిండు? ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చిండు 10,000 అంటుండు. అంటే ఈ వాల్యూ ఇచ్చిండు మనకి 1000 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. సో 1000 పార్ట్స్ వాల్యూ 10,000. మనకు కావాల్సింది 331 కదా. సో 331 పార్ట్స్ వాల్యూ. సో 331 పార్ట్స్ వాల్యూ 1000 × 10 కదా. సో 1000 × 10, 331 × 10 అంటే సో 3310. ఆన్సర్ ఏంటంటే 3,310 రూపీస్. 3000